ఓ సేవకుడు చెబుతుంటే ఈ మధ్య నేను విన్నాను మంచి ఉపమానం. ఓ పాపని ఒక్కగానొక్క కూతురు బాగా చదివించుకున్నారు. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. మొట్టమొదటి జీతం వచ్చింది ఆ పిల్ల చేతికి, మంచి శాలరీ. ఆ శాలరీ తీసుకుని ఆ పాప గబగబా షాప్కి వెళ్ళి మంచి మంచి బహుమానాలు తీసుకొని ఇంటికి వచ్చింది. ఒక్కొక్క బహుమానం తీసి, మమ్మీ ఇది నీకు భలే ఉంటది మమ్మీ, ఇది నీకు మమ్మీ, ఇదిగో ఇది ఎవరికమ్మా, ఇది నీకే మమ్మీ, ఇదిగో ఇది చూడు, ఇది ఎవరికి తల్లి, నీకే మమ్మీ అని ఒక్కొక్కటి వస్తుంది. ఈ లోపల తండ్రి బయట నుంచి వచ్చి ఆ తల్లి కూతుర్లిద్దరూ ఈ పిల్ల బహుమానాలు ఇవ్వటం చూసి అమాయకంగా, నాకేం తెచ్చావు నానా అన్నాడు ఆ తండ్రి. ఒక్కసారి ఉరిని చూసింది తండ్రి వైపు. నీకెందుకు ఇవ్వాలి? ఏనాడైనా నన్ను పట్టించుకున్నావా? మా అమ్మ పొద్దున్నే లేపి నన్ను స్నానం చేయించి, స్కూల్ బట్టలేసి, స్కూల్లో దించి, మధ్యాహ్నం వచ్చి చిన్నప్పటి నుండి నాకు అన్నం పెట్టి, సాయంత్రం వచ్చిన తర్వాత మరలా స్నానం చేయించి, నాకు హోంవర్క్ చేయించి, నన్ను ఎంతగానో ప్రేమించేది నా తల్లి. ఏనాడైనా నన్ను ఈ పనుల్లో ఒక పనైనా చేసావా? నీకు బహుమానమా? ఛీ, నీ ముఖం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అన్నది. ఆ తల్లి వెంటనే జోక్యం చేసుకుని చెంప చెల్లుమని కొట్టింది పిల్లని. కొడితే గోబక్కుమనేటట్లు, అమ్మా ఏందమ్మా కొడుతున్నావు? ఈ బహుమానాలన్నీ ఆ పిల్ల ముఖాన్ని విసిరేసి, ఇప్పుడు చెబుతా నినవే మీ నాన్న గురించి. నేను నీకు భోజనం పెట్టాను. ఆ భోజనం నేను కష్టపడింది కాదు, నీ తండ్రి కష్టపడితే తీసుకొని వచ్చిన వాటిని వండి నీకు పెట్టాను. నీకు బట్టలేసాను. రాత్రి మగులు నీ తండ్రి బట్టలు లేకుండా చినిగిపోయిన చొక్కాలు వేసుకొని కష్టపడితే ఆ కష్టాన్ని తీసుకొని వచ్చి నీకు బట్టలు తీసుకొని వస్తే ఆ బట్టలు నేనేసాను అంతే. కుట్టించిన వాడు నీ తండ్రి. నిన్ను స్కూల్లో దించాను నేను, వాస్తవమే. ఆ స్కూలు రాత్రి మగులు కష్టపడి ఫీజులు కట్టిన వాడు నీ తండ్రి. పుస్తకాలు కొన్నవాడు నీ తండ్రి. ఫీజులు లేకపోతే రాత్రులు పగలు రాత్రి డబుల్ డ్యూటీలు చేసిన వాడు నీ తండ్రి. అలాంటి తండ్రిని పట్టుకొని, నిన్ను నన్ను కూడా పోషించిన వాడు నీ తండ్రిని పట్టుకొని, నీ ముఖం చూసే దరిద్రమని నా మటుకు తెస్తావనుకున్నావే? నువ్వు వద్దు, నీ బహుమానాలు వద్దు, నీకు ఒక దండమమ్మా అని చెప్పిందట. ఆ తండ్రిని శిష్టుడై పిల్ల ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుందని అనుకుంటున్నాడో, లేదు ఇంత మంచి భార్య నన్ను అర్థం చేసుకొని నా బిడ్డ హృదయంలో ఉన్న ఆ అపార్థాలు తొలగిస్తుందని అనుకుంటున్నాడో, నిశిష్టుడై ఎలా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఆ తండ్రి కాళ్ళ మీద పడి పిచ్చిది ఏడిచినట్టు ఏడుస్తూ క్షమాపణ చెప్పిందట. తండ్రి నన్ను క్షమించు, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని.